అవుట్ ఆఫ్ 100 కేసెస్లో ఎన్ని నార్మల్ డెలివరీస్ అయితే మన హాస్పిటల్లో? సో నార్మల్ డెలివరీ అనగానే ఈ రోజులలో ఏమైందంటే అది నార్మల్ డెలివరీ జరిగిందంటే అదేదో ఆశ్చర్యమైన విషయం మాట్లాడుకుంటున్నాము. అందుకే నాకు ఏం పేరు పెట్టారంటే అర్థవాస్ డాక్టర్ అని పేరు పెట్టాను అనమాట. మన ఇండియాలో మోస్ట్ బ్యాడ్ అండ్ బాధాకరమైంది ఏంటంటే తల్లి చనిపోవడానికి కానీ బేబీ చనిపోవడానికి కానీ మెయిన్ రీజన్ ఎనీమియా ఉంది అంటే మనం అందరం బాధపడాల్సిన విషయం. రక్తహీనత లేకుంటే అరౌండ్ 12 to 14 ప్రెగ్నెన్సీలో HB మెయింటైన్ అవ్వాలి. నా దగ్గరకు వచ్చే ఆల్మోస్ట్ 90 గర్ల్స్కి ఓన్లీ 8 to 9 HB ఉంటుంది. రోజు దేవుడికి మొక్కుతా. చదువులు ఎక్కువైపోయిన తర్వాత 30కి పెళ్లి చేసుకుంటున్నారు, 35కి పిల్లలు అంటున్నారు, అప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఏజ్ టు కన్సీవ్? ఎర్లీ 25లో ప్లాన్ చేసుకుంటేనే ఈ కాలంలో చాలా బెస్ట్. ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది కొత్త టెక్నాలజీ వచ్చింది కదా, సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరం? దేవుడు ప్రతి లేడీకి ఇన్ని ఎగ్స్ ఉంటాయి అని పెడతాడు. ఆ ఎగ్స్ అనేవి ఎర్లీగా తగ్గిపోతున్నాయి. పాతకాలం 45 ఏండ్లైనా బిడ్డకి డెలివరీ అవుతుంటే తల్లికి డెలివరీ అవుతుంటుంది, 8వ కాన్పు 10వ కాన్పు. ఇప్పుడు అలా లేదు. 30 రాగానే మహిళల్లో పీరియడ్స్ అనేది చాలా కీలకము. అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి? సో ఆరోగ్యకరమైన పీరియడ్స్ టైం మెయింటైన్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 21 days నుండి 31 days సైకిల్ అనేది నార్మల్ సైకిల్. 6 monthsకి ఒకసారి రావడం, 1 yearకి ఒకసారి రావడం కూడా చూస్తున్నాయి. 3 నెలలకు ఒకసారి రావడం అయితే కామన్ అయిపోయింది. కొందరికైతే టాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది, టాబ్లెట్ వేసుకోకపోతే పీరియడ్ రాదు. అంతా కామన్ అయిపోయింది పీరియడ్ ప్రాబ్లమ్స్. సాధారణంగా మహిళలో అండం విడుదలైందని ఎట్లా తెలుసుకోవాలి? అందరికీ కనబడాలని లేదు. కొందరికి ఏంటంటే మైల్డ్ లోవర్ అబ్డమిన్ పెయిన్ వస్తుంది ఓవులేషన్ అయినప్పుడు ఒకటి. ఇంకొకటి అండము రిలీజ్ అయిన తర్వాత 24 hours to 48 hours ఉంటుంది. శుక్రకణం మీరు 2 రోజుల ముందు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నా కూడా ఈ ఎగ్కు యూజ్ అవుతుంది. ఆ స్పర్మ్ సెల్ మదర్ కడుపులో లైవ్గా ఉంటుంది. సిగరెట్లు తాగడము, అదే రకంగా కొంతమంది ఆల్కహాల్ తాగడం ఈ మధ్య ఎక్కువ అవుతుంది సంస్కృతి. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కొంతమంది ఫోన్ చేస్తారు, మేడం నేను January 1st ఆల్కహాల్ తాగిన ఏమైనా అవుతుందా, స్మోకింగ్ అలవాటు ఉంది ఏమైనా అవుతుందా, ఇట్లాంటి క్వశ్చన్స్. ఎందుకు కాదు, బేబీకి కడుపులో ఉన్నప్పుడే నువ్వు సరిగా పెంచకపోతే పుట్టినాక ఏం పెంచుతావు మనం? 6 times 8 times అబార్షన్స్. ఏడ్చి ఏం లాభము? వద్దు, నీకు ప్రెగ్నెన్సీ వద్దు, అలా వదిలేసి అలా తాగుతూ ఉండు. సంతాన సమస్య ఉందని ఎప్పుడు గుర్తించాలి? పెళ్ళైన తర్వాత ఎప్పటి వరకు పిల్లలు కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? 2-3 నెలలకి భయపడిపోద్దు, రాట్లే. ఆ స్ట్రెస్కి ఇంకా లేట్ అయిపోతుంది. సాధారణంగా 1 year అయిపోయింది, 2 year అయిపోయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెథడ్స్ ఏంది, అందులో ఉన్న సక్సెస్ రేట్ ఎంత? ఒక్కొక్కసారి ఏంటంటే 5 years 6 years 8 years 10 years తర్వాత కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. IVF అనేది ఫైనల్ స్టెప్. ఈ IVF మీద కావచ్చు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ జరిగి చాలా సార్లు ప్రొసీజర్లకు వెళ్ళి ఎక్కువ మంది ఫైనాన్షియల్ లాస్ అవుతున్నారు. యాక్చువల్లీ నేను ప్రాక్టికల్గా చూస్తాను. నిన్ననే నేను ఒక పేషెంట్ చూసిన, చాలా బాధ అనిపించింది. ఆ పేషెంట్కి అంటే సర్విక్స్ చాలా పెద్దగా ఉంది, యూట్రస్ చిన్నగా ఉంది. అంటే తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. అలాంటి వాళ్ళని అవ్వదు అని తెలిసినా కూడా ముందుకెళ్ళి చేయించి వాళ్ళతో ఖర్చులు పెట్టించి ఇల్లులు అమ్ముకుంటున్నారు, భూములు అమ్ముకుంటున్నారు, లక్షలు ఖర్చులు అవుతున్నాయి, కానీ రిజల్ట్ లేదు. చాలా అంటే బాధపడి ఏడ్చా నేను.